దేవుడు ప్రేమ గలవాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుని ప్రేమను మనం పొందుకోవాలి కానీ మనుషుల ప్రేమ గురించి ఆలోచించద్దు. మనుషులు ఏముందండి, అన్నీ బాగుంటే అందరూ వస్తారు. ఏం లేకుండా పోతే ఎంతమంది వస్తారో తెలియదు మనకి. ఒకడో ఇద్దరో ఉండొచ్చు, అప్పుడే తెలుస్తుంది ఎవరు నీవారు ఎవరు పరాయివారు. అన్నీ ఉన్నప్పుడు వచ్చినోడు కాదు, ఏమీ లేకుండా పోయినప్పుడు వచ్చినోడే నీ స్నేహితుడు, నీ బంధువు, నీ మిత్రుడు. అప్పుడే నీకు అర్థమవుతుంది నీ ఆత్మీయులు ఎవరనేది. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ మన మీద ఉన్నదని గమనించి ఆయనకు ఇష్టానుసారమైన జీవితం మనం జీవించి ఆయన నామాన్ని కనపరిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయనను మనం దూరం చేసుకోవద్దు, ఆయనకు మనం దూరం కావద్దు, ఆయనకు దగ్గరగా వెళ్ళాలి. స్నేహితులు కలుసుకునేటప్పుడు ఒకవేళ ప్రాణ స్నేహితులు అయితే వారు ఒకరోజు కూడా కలుసుకోకుండా ఉండరు. ప్రతిరోజు కలుసుకుంటారు. కలిసినప్పుడల్లా గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడేమో ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆయనతో మాట్లాడుతున్నాం. ఇది ఎంతసేపు? ప్రియమైన స్నేహితులు కలిసినప్పుడు గంటల తరబడి మాట్లాడుకుంటారు, గంటల తరబడి చెప్పుకుంటారు, ప్రతి సమస్యను చెప్పుకుంటారు. అలాగే వ్యక్తిగత విషయాలైనా కుటుంబ విషయాలైనా ఏ విషయమైనా సరే దాపరికం లేకుండా ప్రియమైన స్నేహితుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆయనకు అన్నీ చెప్పుకొని ఆయన ద్వారా మేలు పొందుకోవాలి. ఆయనకు నచ్చినట్లుగా, ఆయన మెచ్చినట్లుగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే ఆయన ఆనందించి మనందరినీ ఆశ్రదిస్తాడు, దీవిస్తాడు. అడగకముందే అన్నీ ఇవ్వగలడు. ఎందుకంటే సంతోషపెట్టినప్పుడు అడగకుండానే బహుమతులు ఇస్తూ ఉంటారు. మరి దేవుడు అంతకంటే శ్రేష్టమైన వ్యక్తి కదా, తప్పకుండా మన పట్ల గొప్ప మేలు చేస్తాడు.